నమస్తే అండి, నేను మీ ప్రశాంతి. ఈరోజైతే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనం బ్లౌజ్కి ఎక్కడెక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. మనం హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసి తర్వాత ఇలా ఆర్మ్ లూజ్ కూడా సాగదీయకుండా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ అనేది డబల్ ఫోల్డింగ్ చేసి మధ్యలో ఇలా చిన్న మార్కింగ్ వేసి అక్కడి నుంచి ఆది బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎక్కడి వరకు వస్తే అక్కడ ఒక మార్కింగ్ పెట్టాలండి. ఖచ్చితంగా బ్యాక్ వైపు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలండి. అప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది. తర్వాత షేప్ పట్టీ దగ్గర ఒక మార్కింగు, ఈ 4 మార్కింగ్లు ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఖర్చులు అనేవి పై వైపుకు పట్టుకోవాలండి. అప్పుడే మనకు ప్లస్ మార్క్ నీట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ 2 మార్కింగ్లు ఇలా నీట్గా పట్టుకుని సమానంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టిచ్కి మధ్య ఒక పావు ఇంచ్ అనేది గ్యాప్ ఉంటే సరిపోతుందండి. హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ వేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 4 స్టిచ్లు వేసానండి. ఇలా నీట్గా స్టిచ్లు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం నీట్గా కట్ చేసేయండి. చూడండి, స్టిచ్చెస్ అనేవి స్ట్రైట్గా నీట్గా ఎంత బాగా వచ్చేసినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మార్క్ కూడా చాలా నీట్గా వచ్చేసిందండి. రెండు వైపు కూడా అంతే. హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే చిన్నగా రఫ్ ఇచ్చేయండి. తర్వాత ఆర్మ్ లూజు, షేప్ పట్టీ దగ్గర ఒక పాయింట్, బ్యాక్ సైడు ఒక డాటు, ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఖర్చులు అనేది పై వైపుకి ఇలా పట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా సైడ్ జాయింట్లు అనేది కరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం నీట్గా కట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.